పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి నందిగం సురేష్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిలో సూత్రధారి, అలాగే రీసెంట్గా పడవల్ని పంపి ప్రకాశం బరాజ్ ధ్వంసం చేసి 1,00,000 మందిని చంపే కుట్రలో ప్రధాన సూత్రధారి అయినటువంటి నందిగం సురేష్ను ఈరోజు గుంటూరు సబ్ జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ ని కలిసి తర్వాత వచ్చి ప్రెస్ మీట్ లో కొన్ని నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు. ఆ నీతి సూక్తులకి మన ఆన్సర్ ఏంటో కూడా ఒకసారి చెప్దాం. విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుల వారు ఏయో నీతి సూక్తులు చెప్తా ఉన్నారో అవి ఏంటో ఒకసారి విందాం. దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ 4వ తారీఖు ఎన్నిసార్లు చెప్తారు సార్? 4వ తారీఖే. 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్ళి సురేష్ దళితుడిని సురేష్ ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. అవును, అరెస్ట్ చేశారు. రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి. అవును, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య నువ్వే చెప్పాలి వ్యవహార శైలుల గురించి. ఇప్పుడు వ్యవహార శైలుల గురించి నువ్వే చెప్పాలి, మేము వినాలా? వ్యవహార శైలి వల్ల 40 మంది చనిపోయారు, మిగిలిన 15 మంది నువ్వు చంపేసావా ఏంటి? విజయవాడ ఫ్లడ్స్లో చనిపోయినటువంటి 45 మందికి మేము చాలా బాధగా ఉంది. జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు, ప్రకృతి విపత్తు జరిగింది. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, ఏదైతే పడవలతో గుడ్డిచ్చి ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టాలి అని ప్లాన్ చేసినటువంటి ఈ పెద్ద మనిషి, 1,00,000 ప్రాణాలు బలి కోరుకున్నటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి 10 రోజులుగా నిద్రాహారాలు మానేసి కలెక్టరేట్లోనే నివాసం ఏర్పాటు చేసుకుని విజయవాడను సాధారణ స్థితికి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి గురించి 1,00,000 మంది ప్రాణాలని సింపుల్గా లేపేద్దాం, పడవలతో గుద్దిచ్చి ప్రకాశం బ్యారేజ్ని పొంగేలా చేసి గుంటూరు కృష్ణా జిల్లాలు ఎవరైతే ఇతనికి ఓట్లేదో వాళ్ళందరినీ సర్వనాశనం చేద్దాం అనేటటువంటి ప్లాన్ వేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి గురించి మాట్లాడేటోడా? ఇప్పుడు ఏమంటాడు ఇతను? 4వ తారీఖు దళితుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న టైంలో అరెస్ట్ చేసుకుని వచ్చారట. అవును, చేస్తారు. అతను పలు కేసుల్లో నిందితుడు, సాక్ష్యాధారాలు ఉన్నాయి పోలీసుల దగ్గర. అతను పలు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసం చేసిన కేసులో నిందితుడు. ఆ కేసులో పట్టుకొచ్చారు. తప్పేంటి? అది వర్షాలు అతలాకుతలం చేస్తున్న టైంలో ఒక మాజీ ఎంపీ దళితుడిని పట్టుకొచ్చారని బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, రఘురామరాజు గారు ఒక ఎంపీ కరోనా విలయతాండవం చేస్తా 1,00,000 మందిని చంపేస్తున్నటువంటి టైంలో సాధారణ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటి తెలంగాణలోకి రానియట్లేదు, తెలంగాణ ప్రజలను ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి రానియని టైంలో నువ్వు నీ సీక్రెట్ పార్ట్నర్ అయినటువంటి కేసీఆర్తో చేతులు కలుపుకొని రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ నీతి సాంప్రదాయని శుద్ధపూసని జగన్మోహిని మాటలు ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు నువ్వు అంటా ఉన్నావా వర్షాలు అతలాకుతలం చేస్తా ఉన్నాయి? అవును, ఒక పక్క వర్షాలు అతలాకుతలం చేస్తా ఉన్నాయి, ఒక పక్క మీ సైకోలు నీ సారథ్యంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. మేము వాటిని తిప్పికొట్టే భాగంలో ఈ అతలాకుతలం చేయడంలో నువ్వు వాడుతున్నటువంటి పావు దళితుడైనటువంటి నందిగం సురేష్ని చట్ట ప్రకారంగా ఈ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దానికి ఏంటి చించుకుంటున్నావు? అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయారు. గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయిందంట.
10 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ముఖ్యమంత్రి దగ్గర నుండి కింది స్థాయి అధికారి వరకు, పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరూ నిద్రాహారాలు మానేసి వరదలో చిక్కుకున్న వాళ్ళను ముందుగా కాపాడి వాళ్ళకు ఆహారాన్ని అందించి వాళ్ళకు సాధారణ స్థితిలోకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ కార్లు, బైకులు కూడా ఇన్సూరెన్స్లకు ఇబ్బంది పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ ఒకే టెంట్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇప్పించి వాళ్ళ ఇళ్ళు బాగు చేయించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బురదను క్లీన్ చేయించి పక్క రాష్ట్రాల నుంచి ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి ఆహారాలను తీసుకొచ్చేసి ఇంత నువ్వు అప్పులు చేసి వదిలేసినటువంటి రాష్ట్రంలో కూడా సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా లోటు లేకుండా 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి రాష్ట్రం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి, నీ అబద్ధాలు ఒకప్పుడు జనం నమ్మారు. ఒకప్పుడు నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధమే అని మేము చెప్తున్నప్పటికీ కూడా జనం నిన్ను నమ్మి 151 సీట్లు నీకు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిజం చెప్పవు. పొరపాటున కూడా నీ నోట్లో నుండి నిజం రాదు. నువ్వు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని అన్నా కానీ ఈరోజు జనం నమ్మలేని పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో, ఈసారి ఉన్నటువంటి 11 అన్నా మిగులుతాయి, లేదంటే ఆ 11 కూడా ఊడిచిపెట్టుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు ముందు నువ్వు పోటీ చేయడానికి 5 సంవత్సరాలు ఉండాలి కదా, తర్వాత కదా మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా మాట్లాడితే ప్రజలు ఈరోజు విజయవాడ ప్రజలు నేను తిరగబడి కొట్టేలా ఉన్నారు. ఆల్రెడీ మీ బొత్స సత్యనారాయణకి మొండితో ఒక జగన్మోహన్ రావుకి అయ్యింది, ఇక జగన్మోహన్ రెడ్డికి మిగిలింది. నువ్వు చేసినటువంటి నిర్వాకం, నువ్వు వదిలినటువంటి బోట్లు, అవి ధ్వంసం చేసినటువంటి ప్రకాశం బ్యారేజీ, ఆ బోట్లను తీయడానికి ప్రభుత్వం పడుతున్నటువంటి కష్టం ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎల్లకాలం నీ మాటలు నమ్మరు. నిన్ను ఒకప్పుడు నమ్మారు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పేసి నువ్వు గ్రహించాలి. గ్రహిస్తే నిన్ను కనీసం మనిషిగా అన్నా గుర్తిస్తారు, లేదంటే ఒక వింత ఇంకేమనాలో ప్రజలు నిర్ణయిస్తారులే. జగన్మోహన్ రెడ్డి టాపిక్ డైవర్ట్ చేయడం అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి? జత్వానీ అనేటటువంటి ముంబై సినీ నటి కేసులో నువ్వు ఎలా అయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఆడపిల్లల వీడియోలు ఉన్నాయని చెప్పేసి నీ బూతు కార్యకర్తలతో, నీ పేటీఎం కార్యకర్తలతో విష ప్రచారం చేయించి కొన్ని 100 మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు చూడు, కొన్ని 100 మంది ఆడపిల్లల తల్లిదండ్రుల జీవితాలతో, సెంటిమెంట్స్తో ఆడుకున్నావు చూడు. ఏమీ లేని విషయానికి 300 వీడియోలు ఉన్నాయి, అన్నున్నాయి ఇన్నున్నాయి అని చెప్పేసి జత్వానీ కేసులను సైడ్ ట్రాక్ చేయడానికి చేసిన దాన్ని టాపిక్ డైవర్ట్ చేయటం అంటారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా అంటారు? కృష్ణా జిల్లా పోలీసులు, ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీసులు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం వరద బాధితుల పనిలో ఉన్నారు. గుంటూరు జిల్లా పోలీసులు కొంత పార్ట్ వరకు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ పని అయిపోయింది, వెనక్కి వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి పని ఒక కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసుకురావటం. వాళ్ళని అరెస్ట్ చేసుకుని వస్తే టాపిక్ డైవర్ట్ ఎలా అవుతుంది? నువ్వు ఎప్పుడైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో 300 వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఒక ఫేక్ కథ సృష్టించి జత్వానీ అనే అమ్మాయి కథను నువ్వు పక్కకు మళ్లించడానికి ట్రై చేశావో, నీ అధికారుల్ని, నీ కొమ్ము కాసిన అధికారుల్ని, నీ సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇంకా ఆడెవడు ఆ కుక్క విద్యాసాగర్ని నువ్వు కాపాడటానికి నువ్వు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విషయాన్ని తీసుకొచ్చావు చూడు, దాన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి టాపిక్ డైవర్ట్ చేయటం అని. తెలుసుకో, నువ్వు ఏది చెప్తే అది నమ్మటానికి లేరు ఇక్కడ ప్రజలు. బాబు మాస్టరు, అరెస్ట్ చేసింది డిప్యూటీ మేయర్ని కాదు, డిప్యూటీ మేయర్ భర్తని. అతను కూడా పార్టీ కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసంలో కీలక పాత్రధారి. అంతేగాని డిప్యూటీ మేయర్ని కాదు అరెస్ట్ చేసింది, డిప్యూటీ మేయర్ భర్తని. ఒకవేళ నీ పాత్ర ఉందని తెలిస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. ఎవరిని అరెస్ట్ చేశారో కూడా తెలీదు, వస్తాడు ప్రెస్ మీట్లకి. మిగిలిన 15 మంది నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని ఇండికేషన్ ఇది. సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కింద జరిగిన ఈ కార్యక్రమం 2021
2021 అంటే జగన్మోహన్ రెడ్డి వేసాడు మళ్ళీ. 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాలు అయిపోయిందంట. 2021, 2024 3 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి. 2021 అక్టోబర్ 19వ తారీఖున నీ సైకోలు వచ్చి పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన కేసులో ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అది జరిగి 3 ఏళ్లే. 4-5 ఏళ్ళు అంటే నమ్మడానికి నీ గొర్రెలు ఏమైనా ఉన్నారేమో. కారు లెక్కలు తెలుసుకో బాబు. ఈ రోజు సురేష్ ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా ఏమని, సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకి అని తిట్టాడు. ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట. జగన్మోహన్ రెడ్డి నీకు ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. బోసడీకే అనే పదానికి నువ్వు చెప్పిన అర్థానికి నువ్వే ఇన్వెంట్ చేసి నువ్వే కనిపెట్టి ఆ పదానికి అర్థం ఇది అని నువ్వే కనిపెట్టి అదే నువ్వు ప్రజల్లోకి నన్నా మాట అన్నారు అని అంటే మేమేం చేయలేం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అనింది నిన్ను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డిని. బోసడీకే అనే పదానికి నువ్వే అర్థం రాసేసుకుని నన్నా మాట అన్నారు అని చెప్పేసి చించుకుంటే మేమేం చేయలేం. ఇంకొకసారి చాలా అసహ్యంగా ఉంటుంది నీ స్థాయికి. నువ్వు ఆ మాట నన్ను అన్నారోచ్ అని చెప్పి నువ్వు వచ్చి ప్రెస్ ముందు చెప్పటం చాలా అసహ్యంగా ఉంటుంది. ఎంత అసహ్యంగా ఉంటుందంటే నిన్ను ఇక ఈ మాటలు వినే నీకు 11 వచ్చాయి. ఇక చెప్పలేము, అంత అసహ్యంగా ఉంటుంది. నువ్వు మళ్ళీ బోసడీకేకి మీనింగ్లు కనిపెట్టేసి ఆ మాట నన్నే అన్నారని చెప్పి నీ మీదకి వేసుకుని నువ్వు ప్రజల్లో సింపతి గెయిన్ చేయడానికి ఈ మాట చెప్తే నాకు ప్రజల్లో సింపతి వచ్చింది, నన్ను ఆ మాట అన్నారు కాబట్టి మా వాళ్ళు చెలరేకపోయారని ప్రజల్లో సింపతి వచ్చింది అనేటటువంటి డ్రామాలు జనాలు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి. ఇంకెప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకు. ఇక చాలా అసహ్యంగా చూస్తారు నిన్ను. అసలు ఆ మాటకి ఆ పదానికి నువ్వే డిక్షనరీ రాసావు. నీ రాజ్యాంగం, ఈ వైఎస్సీపీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటలకి అర్థమేమో మాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా చెప్తే చేస్తారా? మనకు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా బాబు పులివెందుల ఎమ్మెల్యే, నువ్వేది చెప్తే అది నమ్మటానికి జనాలు ఏమన్నా గొర్రెలు అనుకున్నావా? ధర్నా చేయడానికి వస్తే తెలుగుదేశం శ్రేణులు దాడి చేశారా? ప్రజలందరికీ అక్కడ ఏం జరిగిందో తెలుసు. నువ్వు మళ్ళీ కొత్తగా చెప్తే ఇంకా ఇప్పుడు అనకూడదు. కానీ ఇప్పటి వరకు ఎదవైనోళ్ళు ఈ మాటలు గనక చెప్తే ఎదవన్నారు ఎదవా అంటారు. ఇప్పుడు వరకు ఎదవ్వే ఈ మాటలు చెప్తే ఎదవన్నారు ఎదవా అంటారు. నేను అనకూడదు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నీకు చెప్పేటోళ్ళం కాదు. కానీ మరీ నువ్వు పచ్చి అబద్ధాలు ఒక సబ్జెక్ట్ ముందు నుంచుని భయం లేకుండా, వ్యవస్థల మీద గౌరవం లేకుండా ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే నిన్నెవడు గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి? జరిగిన పరిస్థితుల్లో ఆ భూపునాథులు, ఆ దొంగిసలాదులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడి ఉండొచ్చు. వేసేసాడు జగనన్న. చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదంట. అరే నాయన, ఎందుకు ఇన్ని పచ్చబద్దాలు చెప్తావు జగన్మోహన్ రెడ్డి? జీర్ణించుకోలేకపోతావు. ఒక పక్క వరదలు మింగుతున్నాయి, ఇటు పక్క నుంచి నువ్వు మింగుతున్నట్టుంది మమ్మల్ని.
వెంటనే అది ఆ ఘటన పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఒక సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మా కార్యాలయం పైన దాడి చేసినటువంటి వాళ్ళకి 41A నోటీసులు ఇస్తావు. అలాగే మా టెక్నీషియన్ బద్రీ అనేసి అతను తల పగలగొట్టి చంపటానికి ప్రయత్నించినా కూడా 41A నోటీసులే నీ దృష్టిలో. ప్రజలకు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కొత్తగా రచించాల్సింది ఏం లేదు ఇక్కడ. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ళ లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది కాబట్టి 41A ఇచ్చి కోర్టు హాజరుపరచడం కూడా జరిగింది. నిబద్ధత అనే పదం ఎత్తే అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి? ప్రజలందరికీ తెలుసు ఎక్కడెక్కడ 41A నోటీసులు ఇచ్చావు, ఎక్కడెక్కడ లోపలేసావు. అవి ఇప్పుడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి కార్యకర్తలు వాలంటీర్లు అనుకో, వాళ్ళు నెల రోజులు జైల్లో ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో? యువగళం పాదయాత్రలో లోకేష్ గారికి సపోర్టుగా ఉన్నటువంటి వాలంటీర్లు నెల రోజులు జైల్లో ఎందుకున్నారు? ఇక్కడేమో తలకాయలు పగలగొట్టేసి హత్యా ప్రయత్నం చేయటానికి ట్రై చేసినటువంటి గూండా నా కొడుకులు 41A నోటీసులా? యువగళం కార్యకర్తలకు మాత్రం నెల రోజులు జైల్లో ఉంచావు. జగన్మోహన్ రెడ్డి సిగ్గనేది ఉండాలి మాట్లాడటానికి, కొద్దిగన్నా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో సబ్ జైలు ముందు నుంచొని ఇన్ని బండ అబద్ధాలా, ఇన్ని పచ్చి అబద్ధాలా? సిగ్గేయట్లేదా జగన్మోహన్ రెడ్డి? మాతో కూడా చెప్పించుకుంటావు చిన్న చిన్న వాళ్ళతోటి. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడివి నువ్వు మాతో కూడా చెప్పించుకుంటావా? ముఖ్యమంత్రిగా చేసిన వాడివి సిగ్గేయట్లే అబద్ధాలు చెప్పడానికి? ఉన్నారు. నందిగం సురేష్ అక్కడే ఉన్నాడు, దేవినేని అవినాష్ అక్కడే ఉన్నాడు, లేళ్ల అప్పిరెడ్డి అక్కడే ఉన్నాడు, నువ్వు చెప్తున్న సోకాల్ డిప్యూటీ మేయర్ హస్బెండ్ అక్కడే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కూడా అక్కడే ఉండుంటావు. నేను చూసా, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను చూశాను. నందిగం సురేష్ని నేను చూసా, దేవినేని అవినాష్ని నేను చూశాను, లేళ్ల అప్పిరెడ్డిని చూసా, సజ్జల రామకృష్ణారెడ్డిని చూశాను, అదే మాదిరిగా తలసిల రఘురాముని చూశాను. ఒక పొట్టోడు ఎవడో ఉన్నాడు, బహుశా నువ్వేనేమో, వెనక సీట్లో కూర్చొని తొంగి తొంగి చూస్తా ఉన్నాడు, నువ్వేనేమో. నేను చూసా, ఏంటి చెప్పు? నేను చూసా, మీరందరూ అక్కడే ఉన్నారు, నేను ప్రత్యక్ష సాక్షిని, నా వీడియోలు కూడా ఉన్నాయి, చూసుకో కావాలంటే సీసీ ఫుటేజ్లో. నేను చూసా, నాతో పాటు మా కార్యకర్తలు మా నాయకులు చాలా మంది చూశారు. చూసిందే మేము స్టేట్మెంట్ ఇచ్చాం. ఫుటేజ్లో ఉన్నారు, ఫుటేజ్లో అందరూ ఉన్నారు, మెల్లగా చూపిస్తారులే. ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తొమ్మి దాంట్లో ఫోన్ చేసి దాంట్లో వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లని రాయి చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయడం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చేసుకుంటాం, ఇదే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాము. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అంటే అసలు దిగజార్చిందే నువ్వు, పోలీసులు దిగజార్చిందే నువ్వు. పోలీసులది ఏం తప్పు ఉంది? ఈరోజు ఆ జత్వాని కేసులో చూసుకుందాం. ఒక 4-5 IPSలు, ఒక 3-4 CIలు, SIలు, కానిస్టేబుళ్ళు మొత్తం జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు దిగజార్చిందే నువ్వు. ఇక నువ్వు చెప్పాలా దిగజార్చుడు గురించి? నీకంటే దిగజార్చుతారు ఎవడన్నా? నువ్వు దిగజార్చావు పోలీసులను. ఈరోజు పోలీస్ అనేవాడు తెలుగుదేశం ప్రభుత్వంలో తలెత్తుకుని ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఎలాంటి ఒత్తిడి లేదు వాళ్ళ మీద. పోలీస్ వ్యవస్థను దిగజార్చినటువంటి ద్రోహివి నువ్వు. పోలీస్ వ్యవస్థ తలదించుకునేలా చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కారణంగా 4 IPSలు
ఓ 3-4 సిఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడివి నువ్వు. ముందు నువ్వు క్షమాపణ చెప్పాలి పోలీస్ వ్యవస్థకి. ఈరోజు పోలీసులు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీసుల మీద ఎట్లాంటి ఒత్తిడి లేదు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరు తీసుకోండి అని చెప్పి ఈరోజు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించాల్సిన పని లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలీసులకు హామీ ఇచ్చారు. వాళ్ళు చట్టపరంగా నడుచుకుంటా ఉన్నారు, తలెత్తుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులందరూ కూడా. నువ్వేం చేసావు? ఒక డీజీపీ స్థాయి వ్యక్తితో కూడా అబద్ధాలు ఆడించినటువంటి దుర్మార్గుడు నువ్వు ఈరోజు దిగజార్చుల గురించి నువ్వు మాట్లాడాలా? నిజమైన పోలీసులకు ఎప్పుడూ సెల్యూట్ చేస్తాం. నీకు తొత్తులుగా వ్యవహరించి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అతి చేశారో వాళ్ళందరి బెండు చేస్తామని మేము ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడే చెప్పాం. ఇప్పుడు అదే చేస్తాం, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు మాట్లాడాల్సి వచ్చింది. మేము తప్పుడు సాక్ష్యాలు, విట్నెస్లు బెదిరించాలి ఇవన్నీ నువ్వు మాట్లాడావంటే మేము బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడాల్సి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా అది మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా కొత్తది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్లో బాబాయ్ ఒకడే ఇక్కడ 1,00,000 మంది ప్రజలను కూడా బలి కోరుకున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదు, నీకు అప్పుడే లక్షల ప్రాణాలు కావాల్సి వచ్చినాయి. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మేము గత 5 సంవత్సరాలకు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ప్రభుత్వాలు మారతాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి, వాళ్ళు బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఊళ్ళు బళ్ళు అవుతాయి. మేము అదే చెప్పాం. ఎల్లకాలం నువ్వు ఉండవు, నువ్వు ఓడిపోతే నీ పరిస్థితి దుర్భరంగా ఉంటుందనో అలాగే ఉంది ఈరోజు. ఎల్లకాలం ఉండవు నువ్వు. మేము అదే చెప్పాం. 100కు 5 ఓట్లు ఇట్లు మారితే మేము గెలుస్తామని చెప్పాం. 100కు 5 కాదు 50 మారి మాకు 164 వచ్చాయి. నిన్ను 11 దగ్గర కూర్చోబెట్టారు. ఇలాగే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఆ 11 కూడా రావు నీకు ఈసారి. అదో నువ్వు అధికారంలోకి రావటం అనేది నెక్స్ట్ కళ. అసలు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో ముందు, తర్వాత మాట్లాడదాం. బాద్షా సినిమాలో అనుకుంటా పిల్లి పద్మనాభసింహ ఉంటాడు, అలా ఉంది నువ్వు చెప్పేది. పిల్లి పద్మనాభసింహ అంటే బ్రహ్మానందం. అంత కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేది. తప్పుడు సాంప్రదాయానికి మేము బీజం వేసామా? తప్పుడు సాంప్రదాయాలు అవన్నీ పేటెంట్ హక్కు ఎవరికన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ తప్పుడు సాంప్రదాయాల పేటెంట్ హక్కు ఉంది. భూప్రపంచం మీద నీకున్నంత పేటెంట్ హక్కు తప్పుడు సాంప్రదాయాల మీద, తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద, అవినీతి మీద మరి ఏ నాయకుడికి ఈ భూప్రపంచం మీద లేదు. నీ ఒక్కడికే ఉంది. తప్పుడు సాంప్రదాయాల పేటెంట్ హక్కుదారుడివి నువ్వు. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు తలెత్తుకుని చట్టపరంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ కేసులో ఏ ముద్దాయినైనా వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ ఈ పడవదానిలో లేదా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో నీ ప్రమేయం ఉందని తెలిసినా నిన్ను కూడా అలాగే అరెస్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. పిల్లి పద్మనాభసింహ ఇక ఈ పగటి కళ్ళ మానేసి కాపాడుకోవడానికి ట్రై చేయి. 11 సీట్లు అంతేగాని పగటి కళ్ళ కంటం మానే. చాలా సులభమైన పని. చాలా సులభమైన పని. చెప్తా పడుతున్నాయిగా. నీ కోసం పనిచేసిన అధికారులందరికీ ఈ రెడ్ బుక్ అనే పేరు వింటా ఉంటే పడుతున్నాయి కదా, అది రెడ్ బుక్ పవర్. నువ్వు మెయింటైన్ చేసే రెడ్ బుక్లు, ఈ బొక్కలో బుక్లు మేము 5 సంవత్సరాలు చాలా చూసాం. అర్థమవుతుందా? నీ పాలనలో
ఎంత కష్టమైనా కానీ మేము రోడ్డెక్కి నిన్ను ఎదిరించాం, నీ మెడలు వంచాం. నువ్వు చేసేటటువంటి అవినీతిని, నువ్వు చేసేటటువంటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, నీ పార్టీ నాయకులు చేసేటటువంటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని మేము ప్రజలకు సాక్ష్యాధారాలతో సహా చూయించాం. ఈరోజు నీ మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్ను తరిమితే నువ్వు వెళ్ళి బెంగళూరులో పడ్డావు. రెడ్ బుక్ ఎవడైనా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఆ రెడ్ బుక్ చూసి ఈరోజు పోసుకుంటున్నారు చూడు నీకు తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు, నీ పార్టీ నాయకులు. వాళ్ళకి చెప్పి సుత్తి అంతా అర్థమవుతా ఉందా? ఏదైనా సుత్తి వాళ్ళకి చెప్పుకో. రెడ్ బుక్ ఎవడైనా మెయింటైన్ చేస్తాడు, చెయ్యి. నువ్వు 5 సంవత్సరాలు చేసావు. నువ్వు 5 సంవత్సరాలు ఇలా భయపెట్టబట్టే ఈరోజు ప్రతి ఒక్కడు నీ మీద తిరగబడి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూసి నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి 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 కొడితే బెంగళూరులో పడ్డావు పోయి. ఆ రెడ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెడ్ బుక్లో పేరుంటే ఇక మన పతనమే అని చెప్పేసి ఈరోజు నీకు తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు అందరూ బాధపడుతున్న వేళ నువ్వు వేసే రెడ్ బుక్ ఎవడ భయపడేది? భయపడ్డావా? నీకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ చెప్తా ఉన్నావు, నీ ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక పనిని మేము ప్రశ్నించాం, ప్రతి ఒక్క దౌర్జన్యాలను, ప్రతి ఒక్క దుర్మార్గాల్ని, ప్రతి ఒక్క అవినీతిని మేము ఎండగట్టాం. ఈరోజు ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెట్టాం, ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు ఆంధ్రప్రదేశ్ దాటి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో పడ్డావు. గుర్తుపెట్టుకో, త్వరలో ఆ బెంగళూరులో కూడా కాకుండా మంచి సెల్లో నీకు గౌరవ మర్యాదలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు కూడా అయిపోలా. 3-4 నెలలు కూడా అయిపోలా. ఈయనకు అమరావతి కట్టేయాలి, పోలవరం కట్టేయాలి. 3-4 నెలల్లోనే కడతాం. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి జరుగుద్ది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. డెఫినెట్లీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. గుర్తుపెట్టుకోండి, మేము హామీ ఇచ్చినట్లుగా పెన్షన్ పెంచారు, అదే మాదిరిగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ చేసేలోపే 1,00,000 మందిని బలిగోరాడు ఈ సైకో. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. దానికి కూడా సమాధానం చెప్తాను, మాట్లాడు. పరిపాలన ఎంత గాలికి ఉన్న విషయం అంటే ఇదే పెద్దమంది చంద్రబాబు నాయుడు తుఫాను వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడు తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి. నువ్వు చెప్తే నమ్మటానికి జనాలు పిచ్చోళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు చెప్పు. తెలుసు. 5 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు 5 రాష్ట్రాల నుంచి వరద వస్తా ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో తుఫాను రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. కానీ అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఉదాహరణగా రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే. అసలు వాళ్ళందరినీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజన్నా వీళ్ళందరినీ చీఫ్ సెక్రటరీని, రెవెన్యూ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని, ఇరిగేషన్ అధికారులని ఒక్క రోజన్నా కలిసినటువంటి ఫోటో చూపించవా జగన్మోహన్ రెడ్డి? అరే వరదల్లో విజయవాడ అతలాకుతలమైతే 10 రోజులు పైగా విజయవాడలోనే ఉండి, కలెక్టరేట్లో ఉండి, ప్రతి ప్రాంతాన్ని తిరిగి అందరికీ ఆహారాన్ని అందించి, అందరి ఇళ్లలో వెళ్ళే వరకు, అందరి ఇళ్ళు క్షేమంగా చేరే వరకు అందరికీ అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే తీరిగ్గా 19 నవంబర్ 2021 కొట్టుకుపోతే తీరిగ్గా నువ్వు పోయి డిసెంబర్ 3, 2021 అంటే 13 రోజుల తర్వాత వెళ్ళి పరదాల చాటున నా పరామర్శించినటువంటి నువ్వా చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించేది?
జనం ఈసారి బొత్స సత్యనారాయణ మొండితో జగన్మోహన్ రావు గారిని కొట్టారు. నువ్వు వస్తే ఈ మాటలు అక్కడ కూస్తే విజయవాడలో నిన్ను కొడతారు. రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను 3 డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాములోనూ 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు తగ్గించి 3 డ్యాముల్లో కలిపి ఒక కన్ఫ్యూషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను నుంచి వచ్చే నీళ్లను షెడ్యూల్ చేయిస్తాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నీ ఇసుక మాఫియా యంత్రాలు, నీ ఇసుక మాఫియా లారీలు, నీ ఇసుక మాఫియా జేసీబీని కాపాడుకోవటానికి ఊళ్ళకు ఊళ్ళు చేసినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత తోడివా? అడుగుతా ఉన్నా, ఇవన్నీ చెరిగిపోవడం వల్ల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు కింద ఇంత ఉండే డిపార్ట్మెంట్ 60 మంది చనిపోయే కథ మనం చూసావా? చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 65 మంది చనిపోయారు. కచ్చలూరు బోటు ప్రమాదంలో 40 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు ఎందుకు నమోదు చేయకూడదని ఈ పెద్ద మనిషి అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అంట, నెగ్లిజెన్స్ కేసు ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నాడు. నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, అడుగుతాను. కచ్చలూరు బోర్డు ప్రమాదంలో 55 మంది చనిపోయారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. అన్నమయ్య ప్రాజెక్ట్ ఘటనలో 60 మంది చనిపోయారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13 మంది చనిపోయారు. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం ఘటనలో 27 మంది చనిపోయారు. జగన్ నిర్లక్ష్యం, నీ నిర్లక్ష్యంతో కరోనా మరణాలు 27,000 మంది చనిపోయారు. రూయా ఆసుపత్రిలో రాష్ట్రంలో ఆక్సిజన్ అందక 112 మంది చనిపోయారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఏది సెంట్రల్ నివేదిక ప్రకారం 21,752 మంది చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు 4,000 మంది చనిపోయారు. కల్తీ మద్యం శానిటైజర్ తాగి చనిపోయిన వాళ్ళు 30,000 మంది. మహిళల హత్యలు 991, టీడీపీ నేతలు కార్యకర్తల హత్యలు 79, బీసీల హత్యలు 300, ఎస్సీల హత్యలు 192, ఎస్టీల హత్యలు 58, మైనారిటీల హత్యలు 11, ఎన్నికల కోడ్ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలు 13, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలు 6. మొత్తం కలుపుకుంటే 104,489 మందిని నువ్వు చంపేశావు. నీ నిర్లక్ష్యం చంపేసింది, నీలో ఉన్నటువంటి శాడిజం చంపేసింది. దానికన్నిటి మీద నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? నీ వల్ల 104,589 మంది చనిపోయారు. తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల చేసేందుకు ఒకవైపు ఈ ఓట్లన్నీ కూడా ఎవరి ఏదనుకోండి ఓట్లన్నింటినీ కూడా కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రామ్ వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీరు పార్టిసిపేట్ చేశారు. ఒక్కరి భాష్యం చూపిస్తూ అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు. ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మొబైల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారు. ఎన్ని రోజులు ఏడుస్తావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ మీద ఏడ్చి 11కు దిగజారావు. ఇంకా ఏడిస్తే 1కో 0కో దిగజారుతావు. ఎన్ని రోజులు ఏడుస్తావు? నీలో ఉన్న లోపాన్ని ఎత్తుక్కోకుండా, నీలో ఉన్నటువంటి మైనస్లు ఎత్తుక్కోకుండా నువ్వు ఎన్ని రోజులు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చెప్తా ఉన్నా. నువ్వు నాకంటే ఓ 15 ఏళ్ళు 10 ఏళ్ళు పెద్దోడివి, చిన్నోడినైనా కానీ నీకు చెప్పాల్సి వస్తూ ఉంది. ఎన్ని రోజులు ఈ ఛానల్స్ మీద పడి ఏడుస్తావు? నువ్వు చేసిన ఎదవ పనులు కదా. ఆ రోజే గనక అనంతబాబు అనేవాడిని సస్పెండ్ చేసినట్లయితే దళితుల్లో కొన్ని ఓట్లైనా నీకు పడేవి కదా. ఏ రోజైతే దళితుడిని డోర్ డెలివరీ చేశాడో ఆ రోజే నువ్వు అనంతబాబు అనేవాడిని నీ పార్టీ నుండి బహిష్కరిస్తే నీకు దళితుల్లో కొన్ని ఓట్లైనా పడేవి కదా. అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి ఒక యువకుడు, బీసీ యువకుడిని నట్టి రోడ్డు మీద దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించి న్యాయం చేస్తాను అని చెప్పి నిందితులను అరెస్ట్ చేస్తే
చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు బయటకు వచ్చారు. నువ్వు చెప్పినట్టు 41A నోటీసుల మీద బయటకు వచ్చారు. అలా రాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కొంతమంది అయినా బీసీలు నీ వెంట ఉండేవాళ్ళు కదా. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టావు. మీ నాన్న పేరు పెట్టిన కారణంగా చాలామంది అంబేద్కర్ వాదులు, చాలామంది అంబేద్కర్ గారి మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా వీడికి ఓటేయకూడదు అని డిసైడ్ అయిన మాట వాస్తవం కదా. అది చేయకపోతే వాళ్ళందరూ నీ వైపు ఉండేవాళ్ళు కదా. ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి కొన్ని వందలు వేలు లక్షలు వస్తాయి నువ్వు చేసినటువంటి యదవ పనులు. ఆ యదవ పనులన్నీ రెక్టిఫై చేసుకోకుండా ఈనాడు చనిపోయినటువంటి రామోజీరావు గారిని అంటావు, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అంటావు, TV5 బిఆర్ నాయుడు గారిని అంటావు, మహాన్యూస్ వంశీ గారిని అంటావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఏంటిది? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీకు సలహా ఇస్తా ఉన్నా. వాళ్ళ పేరు తలుచుకుంటే నీకు వచ్చే 11 కూడా రాకుండా చేస్తారు వాళ్ళు. నువ్వు చేసే ప్రతి పనిని ప్రజలకు తెలియజేస్తారు. వాళ్ళు నీకు వచ్చే 11 కూడా రాకుండా చేస్తారు వాళ్ళని రెచ్చగొడితే. అలా కాకుండా నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అనంతబాబు వాడు ఇప్పి చూపించాడు, నువ్వు వాడిని నెత్తిన పెట్టుకున్నావు. వాడు ఏం చేశాడు? ఇప్పి చూపించాడు. దువ్వాడ శ్రీనివాసు, మా అచ్చెన్నాయుడు గారి మీదకి ఎన్నిసార్లు ఆయన ఉసిగొలిపావు దువ్వాడ శ్రీనివాస్ గారిని. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడిని ఎన్నిసార్లు ఉసిగొలిపి ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడావు. అచ్చెన్నాయుడు గారు 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి ఒక తన్ను దంతే అదేదో సినిమాలో తోటరావులాగా గాలిలో తిరుగుతూ ఉంటాడు దువ్వాడ శ్రీనివాసు. దాడెమ్మట మాదిరి ఎల్లుద్దాలు, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళందరినీ నెత్తినెక్కించుకొని నువ్వు రుచ్చా పనులు చేసి, నువ్వు యాదవ్ పనులు చేసి, నువ్వు ఓడిపోయి ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ ఇవన్నీ వింటానికి చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఆ స్క్రిప్ట్ చూసి చదువుతా ఉన్నావు. నేను ఎక్కడా కూడా ఒకే ఒక్క నువ్వు ఎన్ని హత్యలు చేసావు అదొక్కటే చూసి చదివా నేను. మిగిలినవన్నీ నేనే కదా చెప్తా ఉన్నాను. నువ్వు చెప్పొచ్చు కదా అట్లా. ఆ స్క్రిప్ట్ ఎవడో రాసిస్తాడు, ఆ దరిద్రాలన్నీ రాసిస్తాడు నీకు. అవన్నీ చదువుతావు, అవన్నీ చదివి బట్టి 4 ముక్కలు చదువుతావు. విలేకరులు ఏమన్నా అడిగితే నువ్వు లెంతీ క్వశ్చన్ అంటావు. ఏం జగన్మోహన్ రెడ్డి ఇది? ఒక సాటి హ్యూమన్ బీయింగ్గా నేను నీకు సలహా ఇస్తా ఉన్నా. నువ్వు 2029లో కనీసం 11 దాటి ఇంకొకటో 2 సీట్లు గెలవాలన్నా ఇక ఇలా పేర్లు జపం చేయటం మానేసాయి. ఇలా పేర్లు జపం చేయటం మానేసి నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటే ఆ 11 అన్నా మిగులుతాయి. లేదంటే కనీసం ఒక 5-6 దగ్గర సింగిల్ డిజిట్లోనన్నా ఉంటావు. లేదంటే నీ టైం బాగుంటే 1-2 పెరిగి 13 కన్నా చేరతావు. కానీ వాళ్ళ పేర్లు తలిచావా నువ్వు కూడా ఈసారి గెలవు, గుర్తుపెట్టుకో. ఏమొచ్చింది? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట. వెదర్ స్టేషన్స్ 42 సెంటీమీటర్లు వెదర్ మీటర్లు వద్ద పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన. మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు, పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల, వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు, ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి, ఒక ఎక్స్ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారును పగలగొడతారు. నీకు ఓ విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కారును బాలగొట్టారని బాధపడతా ఉన్నావు. మా బోండా ఉమ గారు, మా బుద్ధా వెంకన్న గారిని కారులను అదే పల్నాడులో మీరు ఏం చేశారు? సిగ్గు అనిపించట్లా? నీ కిందకు వస్తే కానీ తడి తెలియదా నీకు? నీ కిందకు వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? ఇంకోటి గుర్తుపెట్టుకో, వచ్చి పరామర్శించిపోయి వెళ్ళిపోతే ఎవడే వండు. అలాగే విష ప్రచారాలు చేస్తే నీ కార్లు కూడా అడ్డగిస్తారు, నీ కార్లు కూడా పగలగొడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, జనాలు, ప్రజలు ఈరోజు ఏదైతే విష ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బడిత పూజ చేస్తున్నారు. ఆ బడిత పూజలో భాగంగానే మీ నంబూరు శంకర్రావు గారికి బడిత పూజ కార్యక్రమం జరిగింది. ఇలాంటి విష ప్రచారాలు, ఇలాంటి విషాలు గనక నువ్వు ప్రభుత్వం మీద కక్కితే, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేస్తే, లేని విషయాలు ఉన్నట్లుగా రుద్దడానికి ట్రై చేస్తే నీ కారు కూడా పగలగొట్టడానికి ప్రజలు వెనకాడరు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. చూడొచ్చు. పాపాల మాదిరి ఇక్కడ నుంచి సామిరెడ్డి అని ఇదే పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన చెప్పాడు. ఆ అబద్ధాలన్నీ వాళ్ళ మోసమయ్యాయి. మోసంలో నుంచి ప్రజలు ఈ రోజు కోపం, ప్రజలకు ఈ రోజు ఆ మోసం నుంచి ప్రజల కోపంతో ఈ రోజు బయటికి రోడ్ల మీదకి రాకూడదు అని
ఈ రోజు కాదు జగన్మోహన్ రెడ్డి, జూన్ 4వ తారీఖు కాదు, మే 13వ తారీఖు మోసం నుండి వచ్చినటువంటి కోపంతో ప్రజలు బయటకు వచ్చేసి ఓట్లేయటం వల్ల నిగనిగలాడేటటువంటి నీ మొహం ఈరోజు మాడిపోయిన మసాలా అట్లాగా తయారైంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు కదా, మంచి రంగుతోటి, గడ్డానికి రంగుతోటి బాగా నిగనిగలాడేవాడు. ఈరోజు నీ సొమ్ముతో మేకప్ వేసుకోవాల్సి వస్తుందనేమో మాడిపోయిన మసాలా అట్లాగా బయటకు వచ్చావు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీదకి ప్రజలకు మద్దతు తెలుపుతూ రాకూడదు అని ఈ మాదిరిగా ఒక దుర్మార్గపు అగాధమైనరు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ము ఉండేది, రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది, రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి? ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ ఇదే ముఖ్యమంత్రి ఉండుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే అని చెప్తా ఉన్నావు. అన్నమయ్య డ్యామ్కి ఇప్పుడు ఈరోజు నువ్వు వెళ్ళే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి? అన్నమయ్య డ్యామ్కి వెళ్ళి పరిశీలించే దమ్ము నీకు ఈరోజు అన్నా ఉందా? ఇంకా ఇసుక పిల్లలు అన్నమయ్య డ్యాంలో పోయినటువంటి పొలాల్లోంచి నువ్వు తీసావా? వాళ్ళకి ఇస్తానటువంటి ఇల్లు కట్టించావా? సొల్లు కబురు లాపు. కనీసం వీళ్ళంతా గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి ఉచిత ఇన్సూరెన్స్ లేదు. మామూలుగా జనవరిలో ఏదైనా ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్తా ఉంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ అభ్యసన కార్యక్రమం నుంచి పిల్లలకు సంబంధించి జనవరి అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను, ఆ పిల్లాడి ఖాతాలోను, ఆ పాప ఖాతాలోను, ఇద్దరు జాయింట్ అకౌంట్ లోను నేరుగా పడిపోయింది. ఈ రోజు విద్యా దీవెన 3 క్వార్టర్లకు సంబంధించి పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగన్ చేసేందుకు అక్కడ ఇక సూపర్ 6 సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అంటే ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. ఒక్క చోట చూపించు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నట్టు. జనాలు ఇంక కొట్టకుండా ఎందుకుంటారు నిన్ను? నీ పార్టీ నాయకుల వరకు వచ్చిన జనాలు నీ దాకా రావడానికి పెద్దగా టైం పట్టేటట్లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసావు? 200 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అయిన జూన్ నుండి నవంబర్ వరకు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేసావా? చేయలా. నీ దగ్గర ఆన్సర్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ఒక్కసారిగా 4000 చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతి అనే మాట ఇచ్చాం. ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉండేందుకు పనులు ప్రారంభించారు. ఒక పక్క హ్యాపీనెస్ట్ అనేటటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, అవి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, 4000 రూపాయలు పెన్షన్ పెంచాం, అలాగే ఉచిత ఇసుక ఇచ్చాం. ఇన్ని చేసాం. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేస్తాం, తొందరపడకు, ఖచ్చితంగా చేస్తాం. ఎన్నికలప్పుడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాట ఏమిటి? ఇలాంటి కనిపెట్టించారు. నువ్వు ముఖ్యమంత్రిగా కంటే బఫూన్లా బాగా పనికొచ్చేటట్టు ఉన్నావు. మా నాయకుల్ని ఇమిటేట్ చేయడంలో సర్కస్లో బఫూన్ లాగా ఉన్నావు. మా నాయకులను నువ్వు ఇమిటేట్ చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తే హీరోల్లాగా ఉన్నారు. మేము చెప్పాం ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తాం, ఇచ్చి తీరతాం. నువ్వు చెప్తా ఉంటే బఫూన్ లాగా ఉన్నావు. ట్రై చేయకు, చాలా అసహ్యంగా ఉంది. ప్రజలకు క్షమాపణ ఎవరు అడగాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? 45 ఏళ్ళకు పెన్షన్ అన్నావు, పెన్షన్ 3000 చేస్తా అన్నావు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, అసలు మద్యపానం అనేది లేకుండా చేస్తా అన్నావు, ఇంకా చాలా చెప్పావు కదా.
ఎన్ని చెప్పావు? ఒకటన్నా చేసావా? మద్యపాన నిషేధం అన్నావు, సిపిఎస్ రద్దు అన్నావు, పక్కా ఇళ్ళు అన్నావు, టిట్కో ఇళ్ళు అన్నావు, అన్నావు, అమరావతి రాజధాని అన్నావు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నావు. ఇవన్నీ చేయనందుకు నువ్వు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెబుతారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి హామీని అమలు చేస్తారు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. నువ్వు చేయలేదు కాబట్టే నిన్ను లాగిపెట్టి కొడితే బెంగళూరులో పడ్డావు. నువ్వు చెప్పాలి క్షమాపణ ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారు కాదు. చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు. నీకు నువ్వు చెప్పుకుంటున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. అలా చేయలేదు కాబట్టి నీకు పుట్టగతులు లేకుండా చేశారు. మరో 6 నెలల్లో నీ పార్టీని కూడా ఖాళీ చేస్తారు. నీకు పుట్టగతులు లేకుండా చేశారు. ఇవన్నీ నీకు నువ్వు జరిగినాయి, నువ్వు మళ్ళీ చెప్పుకుంటా ఉన్నావు జగనానికి. ఓరి బాబు, ఈ శిశుపాలుడు ఒక డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్ కూడా వాళ్ళ పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పా పిల్లి పద్మనాభ సింహ, అలాగే ఉంది మళ్ళీ నువ్వు చెప్పేది. ఈయన క్వశ్చన్లు అడుగుతున్న విలేకరులకు ఒక సూచన అండి. ఆయన నేర్చుకొచ్చేదే ఆ కాగితంలో ఉన్నటువంటి మ్యాటర్ని చదవటం ఒకటి నేర్చుకుంటాడు. మీరు క్వశ్చన్లు అడిగితే అతను ఇట్స్ లెంతీ క్వశ్చన్ అని చెప్పి వెళ్ళిపోవడం తప్పితే వేరేది ఉండదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇతగాడు అబద్ధాలు చూశారు కదా, పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా చేయడానికి వచ్చారట పాపం. మీరు చూశారు చాలా ఛానల్స్లో, సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఎలా పార్టీ గోడల్ని, పార్టీ గేట్లను ధ్వంసం చేసుకుని, ఆఫీస్ గేట్లను ధ్వంసం చేసుకుని వచ్చి మా కార్లు, మా కార్యకర్తలపై, మా నాయకులపై ఎలా దాడి చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 1,00,000 ప్రాణాలు బలి కోరుకున్నాడు అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆ పడవలను పంపించి 1,00,000 మంది ప్రాణాలను బలి కోరుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని అరుంధతి సినిమాలో పశుపతిలా బంధిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు అని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా.